హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు 9 ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నిన్న కుంకుమ పూజకి వెళ్ళిన ఫ్రెండ్స్. కుంకుమ పూజ దగ్గరికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పుడక, వక్క, పోక, వక్క, ఖర్జూరం, పూలు ఇవన్నీ పూజ సామాగ్రి తీసుకుపోయినాం ఫ్రెండ్స్. నిన్న మా గల్లీలో ఆదర్శ్ నగర్లో వినాయకుడి దగ్గర కుంకుమ పూజ చేసినామండి. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వెళ్ళినాము. కుంకుమ పూజ అయితే మంచిగా జరిగింది ఫ్రెండ్స్. మంచిగా అనిపించింది నాకైతే, చాలా బాగా జరిగింది. అందరం ఒక పసుపు కొట్టించుకున్నాం, మంచిగా టైం స్పెండ్ చేసినాం. మాకైతే అట్లా పూజ చేసుకోవడం మంచిగా అనిపించిందండి. మా గల్లీలో ప్రతి సంవత్సరం వినాయక చవితికి వినాయకుడు పెట్టిన 7వ రోజు శుక్రవారం వస్తుంది. పెట్టినాక శుక్రవారం రోజు మాకు వినాయకుడి కాడ కుంకుమ పూజ చేస్తారండి. మేమైతే అందరం పార్టిసిపేట్ చేస్తాం. అక్కడ కొంచెం ఇట్లా సాంగ్స్ పాడటము, కొన్ని గేమ్స్ ఆడటము ఇట్లా ట్రై చేస్తాము. మీరు మీ గల్లీలో ఇట్లా చేస్తారా కుంకుమ పూజ? కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు ఈవినింగే మళ్ళీ ఇంటికి వచ్చి నైవేద్యాలన్నీ రెడీ చేసుకొని మళ్ళీ పూజకి వెళ్ళినామండి. వినాయకుడి దగ్గర పూజకి వెళ్ళినాము. పూజ కూడా మస్తు మంచిగా జరిగిందండి. నిన్నంతా పూజనే. నేను శుక్రవారం అంతా వినాయకుడి దగ్గరే గడిచిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఉండ్రాళ్ళు, కుడుములు, మళ్ళా ఉండ్రాళ్ళ పాయసం చేసిన, పులిహోర చేసిన, ఇవన్నీ ప్రసాదాలు చేసుకొని గుడికి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్. మా పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఫోన్ డిస్టర్బ్ వల్ల వీడియో మొత్తం క్యాచ్ చేయలేకపోయినా కొంచెం వీడియో తీసిన ఫ్రెండ్స్. ఓకేనా? వినాయకుడు కట్టడం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వినాయకుడి దగ్గర పూజ అయితే మంచిగా జరిగింది. అయ్యగారు మంచి పూజ చేసిండు. దేవుడి దేవుడు అంతా మంచిగా అందరూ మంచిగా విశేషాలు అందరం మంచిగా ఉండాలి, అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.